సిరిసిల్ల పట్టు చీరకు అరుదైన గౌరవం దక్కింది. చేనేత మహిళ వెల్లి రేఖనేసిన చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు దక్కింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి చేనేత కార్మికురాలుగా రేఖ అరుదైన ఘనతను సాధించారు. చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెల్లి రేఖను వరించింది. ప్రముఖ చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ సతీమణి రేఖ చేనేత మగ్గంపై 45 రోజుల పాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 48 ఇంచుల వెడల్పు 5 మీటర్ల పొడవుతో ఉన్న పట్టుచీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తైన కమాన్తో పాటు వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీ బుట్టాలను పొందుపరిచారు. సిరిసిల్ల చేనేత పరితనానికి గుర్తుగా నూలు పడుతున్న మహిళ బొమ్మతో కూడిన జరీ బుట్టాను పట్టుచీరపైనేసి అబ్బురపరిచారు. అత్యంత ఆకర్షణీయంగా ఎన్నో ప్రత్యేకతలున్న తమ పట్టుచీర కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక కావడంపై వెల్ది ప్రసాద్ రేఖ హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ చీర ప్రత్యేకంగా నేయాలని అనుకున్నాము. దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడానికి మాకు దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. ఈ చీర నేయడానికి 45 రోజులు పట్టింది. ఈ చీర ప్రత్యేకత అంటే మన చీర ఇరుప్రక్కల బార్డర్లో కాకతీయ కమాన్ వస్తుంది, కొంగులో మన వేములవాడ కోడెమొక్క విధానం వస్తుంది. చీర మధ్యలో బూటా రూపంలో చేనేత మహిళ అంటే రాట్నం చుట్టే మహిళ నూలు పడుకుతున్నట్టుగా వస్తుంది. ఈ చీర డిజైన్కి అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు వెల్లి హరిప్రసాద్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. దాదాపు 22 సంవత్సరాల నుండి నేను ఇదే చేనేత వృత్తిలో ఉన్నాను. పెళ్ళైన తర్వాత కూడా నా మిస్సెస్ ఈ చేనేత వృత్తిలో నాకు చేదోడుగా వాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్నాము. మేము ఇద్దరం కలిసి